హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కోర్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో నేను చూసిన మూవీస్ లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది కోర్ట్ మూవీ. ఈ మూవీలో టీనేజర్స్ లవ్ ఉంది, కానీ ఏ మాత్రం వల్గారిటీ లేదు. చాలా నీట్ గా ఈ మూవీని తీశారు. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది. ఈ మూవీలో సెంటిమెంట్ ఉంది, రివెంజ్ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మన హార్ట్ కి టచ్ అయ్యే సీన్స్ ఎన్నో ఉన్నాయి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ చూడదగిన గుడ్ మూవీ ఈ కోర్ట్. ఈ మూవీ కోర్ట్ సీన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఓ 19 ఏళ్ల కుర్రాడు పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యి 78 రోజుల నుండి రిమాండ్ లోనే ఉంటాడు. ఈ అబ్బాయికి ఇప్పటి వరకు బెయిల్ కూడా రాదు. ఇంకో 4 రోజుల్లో ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తారని జడ్జి గారు చెప్పి కేసుని వాయిదా వేసేస్తారు. ఈ అబ్బాయిని పోలీసులు తీసుకుపోతుంటే చాలా నిరుత్సాహంగా కనిపిస్తాడు. ఆ అబ్బాయి అమాయకంగా ఆ కోర్టు హాల్లో ఉన్న తన వారి వంక దీనంగా చూస్తూ పోలీసుల వెంట వెళ్లిపోతుంటాడు. ఈ సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ప్లే చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన హార్ట్ కి చాలా బాగా టచ్ అయ్యేలా ఉంటుంది. కోర్టు నుండి బయటకు వచ్చిన ఆ పిల్లాడి బంధువులకు అక్కడి లాయర్లు మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి. ఈ అబ్బాయికి 14 ఏళ్లు గ్యారంటీగా శిక్ష పడుతుందిరా అని ఒకరు, లేదు జడ్జి గారు మంచివారైతే మానవతా దృక్పథంతో 10 సంవత్సరాలు వేయొచ్చు అని ఇంకో లాయరు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విని వారి బంధువులు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ పిల్లాడి బంధువులు అక్కడే ఉన్న ఓ టీ షాప్ లో టీ తాగుతుంటే అక్కడ ఉన్న ఓ లాయరు, ఇలాంటి కేసులను వాదించి మిమ్మల్ని బయటపడేయగల ఓ సీనియర్ లాయర్ ఉన్నారు అని అంటారు. వెంటనే వాళ్ళు ఆ లాయర్ నెంబర్ ని అడుగుతారు. అతని నంబర్ మా దగ్గర లేదు, గాని అతని జూనియర్ తేజ నంబర్ ఇస్తాము అని చెప్పి అతని నంబర్ వీళ్ళకి ఇస్తారు. తేజ గురించి చెప్పాలంటే ఓ పేరు మోసిన సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి, తెలివైనవాడు. అంతేకాకుండా షార్ట్ టెంపర్ కూడా ఉన్న వ్యక్తి. తన సీనియర్ ఏదైనా మంచి కేసు తనకి ఇస్తే ఆ కేసులో బాగా వాదించి మంచి పేరు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని సీనియర్ మాత్రం తేజకి అస్సలు కేసులే ఇవ్వకుండా చిన్న చిన్న కోర్టు వర్క్స్ మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో పోక్సో కేసులో అరెస్ట్ అయిన ఆ అబ్బాయి వాళ్ళ బంధువులు ఈ తేజకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు. కేసు డీటెయిల్స్ చూసిన తర్వాత తేజ చాలా ఆశ్చర్యపోతాడు. ఇప్పటి వరకు బెయిల్ కూడా రాకుండా ఇంకో 3 రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అనే సమయంలో వచ్చిన ఈ కేస్ సీరియస్నెస్ తేజ అర్థం చేసుకుంటాడు. వాళ్ళని కూర్చోమని చెప్పి ఆ కేస్ ఫైల్ ని పూర్తిగా చదువుతాడు. తర్వాత వీళ్ళని కలిసి ఫైల్లో ఉన్నది ఓకే, అసలు మీకు ఆ అబ్బాయి గురించి ఏం తెలుసో అది పూర్తిగా చెప్పండి అని అడుగుతాడు. ఇదిగో ఈ కుర్రోడే ఇప్పుడు ఆ కేసులో ఇరుక్కున్న పిల్లాడు. ఇంటర్మీడియట్ దాకా చదివాడు. అందులో సబ్జెక్టులను కొన్ని దాచిపెట్టుకున్నాడు. చాలా చలాకీ కుర్రాడు. చదువు అంటే మాత్రం అస్సలు కిట్టదు. చాలా తెలివైనవాడు. ఫ్యూచర్ గురించి చాలా ఆశలున్నవాడు. కానీ ఇంటర్మీడియట్ ను మాత్రం మధ్యలోనే ఆపేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అల్లరి చిల్లరగా తిరిగేస్తున్నాడు. తన తండ్రి ఎంత చెప్పినా చదువుకోను అని తెగేసి చెప్పేస్తాడు. తన బట్టలకి, బైక్ ఫైనాన్స్ కి నిన్నేం డబ్బులు అడగటం లేదు కదా, నా పనేదో నేను చేసుకుంటా బ్రతికేస్తున్నాను, చదువుకున్నోలే గొప్పోలవుతారా, చదువు లేని వాళ్ళు కూడా డబ్బులు బాగానే సంపాదిస్తారు అని వాళ్ళ నాన్నకి సమాధానం ఇస్తాడు. ఇంకా నీకు చెప్పడం వేస్ట్ రా అనేసి వాళ్ళ నాన్న కూడా తన దారితో వెళ్ళిపోతాడు. ఇలాంటి ఈ కుర్రాడిని బాగా డబ్బుండి సంఘంలో పలుకుబడి ఉన్న ఓ పెద్దింటి అమ్మాయి ఇష్టపడుతుంది. మనవాడిని ఈ అమ్మాయి ఊరకి ఇష్టపడలేదండోయ్. మనవాడు అందరూ అనుకున్నట్టు అంత బ్యాడ్ కాదండి. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా తన ఫుల్ టైం ని పార్ట్ టైం జాబ్ చేస్తూ గడిపేస్తాడు. ఆడవాళ్ళంటే మనవాడికి మంచి రెస్పెక్ట్. వాళ్ళు చాలా గౌరవిస్తాడు. ఫ్యూచర్ మీద ఎన్నో ఆశలున్న వ్యక్తి. మనవాడికి ఎంత కోపమో అంతే ఓపిక కూడా ఉందండి. ఈ లక్షణాలు ఆ అమ్మాయిని చాలా ఆకర్షిస్తాయి. మన వాడిపైన మనసు పడేసుకునేలా చేస్తాయి. ఓ ఫైన్ డే ఈ టీనేజర్స్ ఇద్దరు ఒకరికొకరు తమ ప్రేమను చెప్పుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. పాటలు బాగున్నాయి. ఇక ఈ ఇద్దరి యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అస్సలు వల్గారిటీ లేని క్లీన్ అండ్ ఎమోషనల్ లవ్ సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. మీ హార్ట్ కూడా ఖచ్చితంగా టచ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇతనేనండి ఈ అమ్మాయి వాళ్ళ పెదనాన్న. సమాజంలో పలుకుబడి, చేతి నిండా డబ్బు, ఒంటి నిండా బలుపు ఉన్న వ్యక్తి. కాకి చొక్కా, నల్లకోటు ద్వారా ఏదైనా చేయొచ్చు అనుకునే వ్యక్తి ఇతను. ఇతను ఎలాంటి వాడో ఆడవాళ్ళని ఇంటి పరువుగా భావించే వ్యక్తి. వాళ్ళు వేసుకునే బట్టలు కానివ్వండి, ప్రతి విషయంలోనూ సాంప్రదాయంగా ఉండాలని అనుకునేవాడు. ఇతను బిహేవియర్ ఎలాంటిదనేది చిన్న ఉదాహరణలో చెప్పాలంటే, ఒకరోజు ఇతని కూతురు స్కూల్లో వర్క్ షీట్ మర్చిపోతుంది. ఆమెతో పాటు అదే క్లాసులో చదువుకుంటున్న అబ్బాయి ఆ పేపర్‌ని తీసుకొచ్చి ఆమెకి ఇస్తాడు. అలా ఆ అబ్బాయి వీళ్ళ అమ్మాయికి పేపర్ ఇవ్వడాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు చూస్తారు. ఈ విషయం ఇతనికి కూడా తెలుస్తుంది.
అంతే. తన పలుకుబడిని ఉపయోగించి ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి పైన గంజాయి కేసు పెట్టించేస్తాడు. 28 రోజులు జైల్లో ఉండేలా చేస్తాడు. నేను మీ అమ్మాయికి లెటర్ ఇవ్వలేదండి. అది వర్క్ షీట్ అండి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి అని ఆ పిల్లాడు ఎంత చెప్పినా కూడా ఇతను ఆ పిల్లాడితో నువ్వు నా కూతురికి ఇచ్చింది వర్క్ షీట్ ఏనరా, కానీ అది నువ్వు స్కూల్ గేట్ బయట ఇచ్చావు. అది చూసిన జనం ఏమనుకుంటారు? ఈ పాలు అమ్ముకునేవాడి కొడుకు నా కూతురికి లెటర్ ఇచ్చాడని. అవునా? మరి వాళ్ళు అలా అనుకోకుండా లెటర్ ఇచ్చిన వాడిని నేను ఏం చేశాను అనేది మాట్లాడుకోవాలి కదా! అందుకే కొన్ని రోజులు మీ నాన్నని జైల్లోనే ఉండని అని అంటాడు. ఇటువంటి క్యారెక్టర్ ఉన్న ఈ వ్యక్తి ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ టీనేజ్ అమ్మాయి వాళ్ళ పెదనాన్న అవ్వడం, పాపం ఈ అమ్మాయికి తండ్రి లేకపోవడంతో వీళ్ళ కుటుంబానికి ఇతనే పెద్ద దిక్కు అవడంతో వీళ్ళ ఫ్యామిలీలో ఇతనంటే అందరికీ భయం. ఎవరు ఇతని మాటకి ఎదురు చెప్పరు. ప్రేమలో ఉన్న ఈ టీనేజర్ అమ్మాయిని ఆ అబ్బాయి ఓ రోజు తన ఇంటికి తీసుకువెళ్లి తన అమ్మకి, చెల్లికి ఈమెను పరిచయం చేస్తాడు. అప్పట్నుంచి ఈ అమ్మాయి తరచూ వీళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా కలిసిపోతుంది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ పెదనాన్నకి తెలిసిపోతుంది. అంతే, అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. ఈ అమ్మాయిని అబ్బాయిని ఫాలో చేయమని మనుషుల్ని పురమాయిస్తాడు. వాళ్ళ ప్రతి మూమెంట్ ని తెలుసుకుంటాడు. ఒకరోజు ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఇంట్లో ఉన్న సమయాన్ని చూసి పోలీసుల్ని వెంటబెట్టుకొని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తన కారు ఎక్కించుకొని డైరెక్ట్ గా ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వీళ్ళ అమ్మాయిని ఇంటి నుండి బయటికి రమ్మని పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు. మైనర్ అయిన తన ఇంటి ఆడపిల్లని కిడ్నాప్ చేసి బలవంతంగా ఈ కుర్రాడు ఇక్కడికి తీసుకువచ్చాడని అక్కడికి వచ్చిన పోలీసులతో చెప్పి ఆ పిల్లాడిని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ లో పెట్టించేస్తాడు. వాళ్ళ అమ్మాయిని ఇంటికి తీసుకుపోతాడు. తర్వాత ఆ అమ్మాయిని బాగా కొడతాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, ఇక ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు, మన ఆడపిల్ల పరువే పోతుంది అని అతనితో అంటుంది. అయినా అతను వినడు. ఆ అబ్బాయి మీద కేసు పెట్టాల్సిందే అంటూ పెద్ద పెద్దగా అరుస్తాడు. సరే, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ నా కూతురు మాత్రం కేసులు, పోలీస్ స్టేషన్లు అంటూ కోర్టుల చుట్టూ తిప్పొద్దు అని అడుగుతుంది. సరే అని చెప్పి ఓ సీనియర్ లాయర్ ద్వారా ఆ అబ్బాయి మీద అనేక రకాల నిందలు వేస్తూ తప్పుడు కేసు పెట్టి దొంగ సాక్ష్యాలు సృష్టించి పోలీసులను, ఆఖరికి ఆ అబ్బాయి తరపున వాదిస్తున్న లాయర్ ను కూడా కొనేస్తాడు. అతనికి ఇప్పటి వరకు బెయిల్ కూడా రానియకుండా చేస్తాడు. ఫైనల్ జడ్జిమెంట్ టైం దగ్గర పడింది, ఈ అబ్బాయికి శిక్ష పడడం తప్పదు అని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేస్తారు కూడా అని ఇప్పుడు దాకా జరిగిన కథని తేజకి వాళ్ళు చెప్తారు. ఈ కథంతా విన్న తేజ మనసు చెలించిపోతుంది. కేసు ఫైల్ ని తీసుకుని తన సీనియర్ కి చూపిస్తాడు. అతను వాళ్ళని రేపు రమ్మను అని చెప్పి ఆ ఫైల్ ని తీసుకుంటాడు. వాళ్ళు తర్వాత రోజు తేజ వాళ్ళ ఆఫీసుకి వస్తారు. కానీ వాళ్ళ సీనియర్ సార్ ఉండరు. తేజ ఫోన్ చేస్తాడు అతనికి. కానీ వాళ్ళ సీనియర్ సార్ బిజీగా ఉండడం వల్ల తేజ ఫోన్ ని లిఫ్ట్ చేయడు. తరువాత కొంతసేపు అయ్యాక తేజ వాళ్ళ సీనియర్ తేజకు ఫోన్ చేసి నాకు వేరే పని ఉండడం వల్ల రాలేకపోతున్నాను, వాళ్ళని రేపు మార్నింగ్ రమ్మను అని చెప్తాడు. అదే మాట తేజ వచ్చిన వాళ్ళకి చెప్పి పంపించేస్తాడు. వాళ్ళు సరే సార్ అని బాధగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళని చూసి తేజ చాలా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు మార్నింగ్ తేజ వాళ్ళ సీనియర్ తేజాని పిలిచి ఈ కేసు మనం వాదించడం లేదు, వాళ్ళు వస్తే చెప్పి పంపించేశాయి అంటాడు. ఈ కేసు మనం తీసుకుందాం సార్ అని తేజ తన సీనియర్ ని బ్రతిమాలుతాడు. కానీ అతను మాత్రం ఈ ఫైల్లో ఉన్నంత చిన్న కేసేం కాదిది, వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని మనం చేయలేం, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు, వాళ్ళని పంపించేశాయి అని అంటాడు. కానీ తేజ మాత్రం వాళ్ళకు ఆ మాట చెప్పలేకపోతాడు. తన సీనియర్ కి తెలియకుండా ఆ కేసుని తేజ టేకప్ చేస్తాడు. ఇక్కడి నుంచి మూవీ మొత్తం కోర్ట్ సీన్స్ తో నిండిపోతుంది. లాయర్ గా తేజ చాలా బాగా యాక్ట్ చేశాడు. తన తెలివితేటలతో అవతలి లాయర్ ని డిఫెన్స్ చేస్తూ కీ పాయింట్స్ ని టెస్ట్ చేస్తూ కోర్టులో వాదించే సీన్స్, అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. మధ్యలో తేజ తనకు తెలియకుండా ఈ కేసును టేకప్ చేశాడనే విషయం తన సీనియర్ సార్ కి తెలుస్తుంది. అప్పుడు అతను పరిస్థితి అర్థం చేసుకుని తేజ వాళ్ళ ఇంటికి వచ్చి అతనికి తన సార్ ఇచ్చిన సలహా చాలా బాగుంటుంది. ఇక్కడ అందరం తేజ వాళ్ళ సీనియర్ తేజపై సీరియస్ అవుతాడు అనుకుంటాం. కానీ అతను తేజతో చెప్పిన మాటలు, అతని డైలాగ్ డెలివరీ ఈ సీన్ ని చాలా బాగా పండిస్తుంది. ఈ మూవీలో క్లైమాక్స్ మనల్ని సెంటిమెంటల్ గా, ఎమోషనల్ గా చాలా ఆకట్టుకుంటుంది. 18 సంవత్సరాలు నిండని ఓ మైనర్ అమ్మాయిని 19 ఏళ్ల ఇంటర్ తప్పిన ఓ అబ్బాయి ప్రేమిస్తే ఆ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కోర్టు పరిధిలోకి వస్తే మైనర్ అమ్మాయిని టచ్ చేస్తే ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది, అతని లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుంది,
అతనిపై ఆధారపడిన అతని ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అనే విషయాన్ని ఈ మూవీలో చాలా బాగా వివరించారు. చివరికి ఆ అబ్బాయిది ఎటువంటి తప్పు లేదని నిరూపించి నిర్దోషిగా విడిచిపెట్టడంతో మూవీ అయిపోతుంది.